जय सद्गुरुदेव जय पद शरणों श्री यश रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणं श्री यश रूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्री यश रूप चरणों शरणं। मेडिटेशन करना बहुत जरूरी है और उसका ब्लिस प्राप्त करिए। जितने भी संत महात्मा हुए, जितने भी धर्म हुए, सब ने मनुष्य योनि की भूरी भूरी प्रशंसा की है। कबीरदास जी ने कहा है कि कबीरा हर की भक्ति कर तर विजय रस चोंच, बार बार नहीं पाई है मानस जन्म की मौज। जो जन्म परमात्मा ने आपको दिया मनुष्य का, वो हमेशा मिलने वाला नहीं है। जैसे आप कर्म करेंगे वैसे ही आगे का जन्म आपका डिसाइड होगा। ठीक है, तो बहुत जरूरी है कि अपना आगे भी सुधारें। जब आगे आप परमात्मा की याद में लगते तो 7 पीढ़ियां आगे और पीछे की सुधरती हैं। अगर उनसे कोई काम ऐसा हो गया है ना जो परमात्मा को पसंद नहीं है, वो भी, उनका भी साफ होता जाता है और बड़े आराम से इस रास्ते पे चल सकते हैं। किसी बात की कोई दिक्कत नहीं। दूसरा, तुलसीदास जी ने कहा है कि बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सदग्रंथन गावा, साधन धाम मोक्ष कर द्वारा, पाए न जही परलोक सवारा। मनुष्य योनि जो है ये साधना का क्षेत्र है पहले, और मोक्ष का दरवाजा है। बड़े आराम से इसी जीवन में हम रहते हुए अपने लक्ष्य को प्राप्त कर सकते हैं। क्यों? क्योंकि परमात्मा ने मनुष्य जीवन को 100 साल का समय दिया, 100 ईयर्स, और उसमें 365 दिन हर साल आपको दिए। इतना सारा टाइम हमारे पास है और किसी योनि में इतना टाइम हमारे पास नहीं है। किसी को 15 साल की उम्र दी है, किसी को 20 साल की उम्र दी है, किसी को 25 साल की उम्र दी है, सबको कम दी है। एक मनुष्य योनि ऐसी है जिसको सबसे ज्यादा समय दिया गया है, 100 साल का। 100 साल इसलिए दिए गए हैं, और कितना सुंदर अरेंजमेंट किए हैं कि जब हम पैदा हुए तो हमारी माँ की गोद हमारे साथ थी, हमें कष्ट नहीं उठाना पड़ा ज्यादा। सारी जिंदगी अपने परिवार के साथ रहे, कोई कष्ट नहीं उठाना पड़ा। और जब यहां से जाएंगे, विदा होंगे, परमात्मा के पास जाएंगे, तब हमारी बच्चों की गोद हमारे पास होगी, हमारी दुर्गति नहीं होगी किसी भी हालत में। इतना सुंदर जीवन दिया, इसलिए सभी जितने भी संत महात्मा हुए सबने इसकी भूरी भूरी प्रशंसा की है। కనుక ఇందాక తెలియచేశారు గురుదేవులు, మానసిక పరమైనటువంటి ఆనందం, మనస్సుని ఏకాగ్రత చేయడం, ఆ మనస్సు ఆత్మలో లీనమయ్యి పరమాత్మ స్మరణలో ఉండడం, ఇది జరగాలి అంటే గురుదేవులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా వినడానికి చాలా బాగుంది, కానీ ఒక్క రోజులో జరిగేటువంటిది కాదు. ఎంత తేలికైందో అంత కష్టమైనది. సూక్ష్మంలో మోక్షం అంటారు, అంటే చాలా తేలిక ఆచరిస్తే. ఏమని చెప్తూ ఉన్నారు? ఉదయం సాయంత్రం నియమిత రూపంలో పూజ. ఇప్పటివరకు మనం ఏమైతే చేస్తున్నామో అదే పూజా విధానాన్ని కొనసాగించవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. 10 నిమిషాల పాటు మీరు రోజు చేసేటువంటి పారాయణాలు, అభిషేకాలు, స్తోత్రాలు అన్నీ చేసుకోవచ్చు. అది అయిపోయాక ఒక్క 10 నిమిషాల పాటు గురుదేవులు చెప్పినట్లుగా ఇష్టదేవం యొక్క ధ్యానం, పరమాత్మ యొక్క రూపం మనకిష్టం అనుకోండి, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మన ఇష్టదేవం మన కళ్ళ ముందే వచ్చి కూర్చున్నారు అనేటువంటి భావన చేసుకుని ఒక్క 10 నిమిషాలు ఆ ఇష్టదేవి యొక్క స్మరణలో కూర్చోండి. భగవన్ నామం ఇష్టం అనుకోండి, మీకు ఒక్క 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని హృదయ శబ్దంలో మీ ఇష్టదేవి యొక్క నామం వినడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం భోజన సమయం
అనవసరమైనటువంటి ప్రాపంచిక విషయాలు అవి ఇవి మాట్లాడకుండా భగవన్నామ స్మరణలో, పరమాత్మ యొక్క స్మరణలో భోజనం చేయండి. అదేవిధంగా రాత్రి నిద్రించే ముందు ఉదయం లేచింది మొదలుకొని ఆ నిద్రా సమయం వరకు మనం చేసినటువంటి పనులు, చెడు పనులు కావచ్చు, మంచి పనులు కావచ్చు, 1-2 సార్లు చూసుకుని మంచి చేస్తే పరమాత్మకు అర్పించి ధన్యవాదాలు తెలియచేసి, చెడు చేసినట్లయితే పరమాత్మ యందు పశ్చాత్తాపంతో క్షమాపణలు అడిగి రేపటి నుంచి ఎటువంటి పని, చెడు పని నా నుంచి జరగకుండా నిగ్రహించుకునేటువంటి శక్తి ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించాలి. ఇది ధ్యానం యొక్క విధానం. గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు? ఈ విధంగా సాధన చేయడం వలన ఎంతటి తీరిక లేనటువంటి వ్యక్తి అయినా సరే, మన మహాత్ములందరూ కూడా, గృహస్థులు కూడా పరమాత్మను పొందడానికి ఒక మార్గం ఉంది అని తెలియచేశారు. అసలు భగవంతుడిని ఎందుకు పొందాలి అంటే, పరమాత్మ 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా మనిషిని, అనగా ఈ మానవ శరీరాన్నే ఉన్నతుడిగా సృష్టించాడు. ఏ జీవికైతే అపార దయాకృపలతోటి మానవ శరీరాన్ని ప్రసాదించాడో అతడికే ఇందాక చెప్పినట్లుగా ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒక పని చేసే ముందు అది మంచిగా చెడా అని ఆలోచించుకుని చేసేటువంటి స్వాతంత్రాన్ని, శక్తిని ఇచ్చాడు. మహాత్ములు అదే తెలియజేస్తున్నారు. సంత మహాత్ములైనటువంటి కబీర్ దాస్ గారు ఏమని చెప్పేవారట? కబీరా హరికి భక్తికర్, నాయన నిరంతరం కూడా భగవన్నామం చేస్తూ ఉండు. మరలా ఎంత సులువుగా లభించేటువంటిది కాదు ఈ మానవ శరీరం. ఇప్పుడంటే నీకు లభించింది, మరలా అంత తేలిగ్గా లభించదు. ఏమో రేపటి రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాక మరలా పరమాత్మ మనకి ఏ జీవిలో వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తాడో. కనుక ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఈ జన్మలోనే మానవ జన్మని సార్థకత చేసుకోవాలి. తులసీదాస్ గారు కూడా అదే తెలియచేస్తున్నారు. ఎంతో అదృష్టం వలన, ఎన్నో జన్మల యొక్క కర్మల యొక్క ఫలితాల వలన ఈ మానవ శరీరం లభించింది. దీనిని తజ్ విషయారస్ చోంచ్ అంటే అనవసరమైన అక్కర్లేనటువంటి విషయాలు మాట్లాడడం, ఆలోచించడం, చూడడం, వినడం, వీటిలో వృధా చేసుకోవద్దు. హరినామం, భగవన్నామం అనేటువంటి దాన్ని జపిస్తూ, ధ్యానిస్తూ మానవ జన్మని సార్థకత చేసుకో. ఎలాగా అంటే గురుదేవులు తెలియచేశారు, మన మార్గం మనసు ద్వారా చేసేటువంటిది. ఒక్కసారి కనుక ఈ విధానాన్ని మీరు అలవాటు చేసుకున్నట్లయితే మనస్సు భగవన్నామం చేస్తూ ఉంటుంది. మీ యొక్క శరీరం ప్రాపంచిక పనులుగా అంకితం అవుతూ ఉంటుంది. ఇంట్లో ఉంటాం, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాం, బయట పొలం పనులు చేసుకుంటాం, వ్యాపారం తాలూకు పనులు చేసుకుంటాం, ఆఫీసులో ఉంటూ ఉంటాం, కుల వృత్తులు, అన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. కానీ మనస్సు భగవన్నామాన్ని స్మరిస్తూనే ఉంటుంది, విడిచిపెట్టదు. ఎటువంటి స్థితికి చేరుకుంటాం అంటే చెరపలేనటువంటి గాఢమైనటువంటి ముద్ర భగవన్నామం అనేటువంటిది మీ మనసులో ముద్రగా వేయడం జరుగుతుంది. ఖాళీ సమయం దొరికిందనుకోండి, పరమాత్మ నామస్మరణ. ఒక చోట కూర్చున్నారనుకోండి, కళ్ళు మూసుకుని పరమాత్మ యొక్క రూపాన్ని దర్శించడం. ఇంట్లో తాలూకా ప్రపంచం తాలూకా పనులు చేస్తున్నారనుకోండి, భగవన్నామంతో ఆచరించడం. ఈ విధంగా పరమాత్మ ఎంతో విశేష దయాకృపలతో మనకిచ్చినటువంటి ఈ మానవ జన్మ చూడండి, 100 సంవత్సరాల కాలం ఇచ్చాడు పరమాత్మ. 365 రోజులు, 12 నెలలు, నెలకి 4 వారాలు, 7 రోజులు, రోజులో 24 గంటలు. ఇటువంటి అమూల్యమైన సమయాన్ని పరమాత్మ మనకి మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా అయినా సరే రోజులో ఎంతో కొంత సమయాన్ని భగవన్నామస్మరణలో గడపాలి అని చెప్తున్నారు గురుదేవులు. చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి 15 సంవత్సరాలు ఇస్తే, కొంతమందికి 25 ఏళ్ళు, కొంతమందికి 35 ఏళ్ళు, కొంతమందికి 50 ఏళ్ళు ఇస్తూ ఉంటాడు పరమాత్మ. మనకి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో, భగవంతుడు ఎంత తక్కువ సమయం ఇచ్చాడో లేదా ఎంత ఎక్కువ సమయం ఇచ్చాడో అనేది కేవలం ఆయనకే తెలుస్తుంది. కనుక ఈ విలువైన సమయాన్ని ప్రతి క్షణం కూడా పరమాత్మ నామస్మరణలో గడుపుతూ మానవ జీవితాన్ని సుందరమయం చేసుకుని, పరమాత్మ మనకి ఇచ్చినటువంటి ఈ సువర్ణమైన అవకాశాన్ని వినియోగించుకుని మరలా మనం తిరిగి ఆ పరమాత్మలోనికే చేరుకోవాలి. అది ఈ మార్గం యొక్క గొప్పతనం. పరమాత్మ నీవే ఉన్నావు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరిగింది. सत्संग, सतनाम, सतगुरु। जिंदगी में अगर आपको अध्यात्म पाना है तो 3 चीजें बहुत जरूरी है। सत्संग पहला है,
अगर सत्संग है तो सतनाम है, और सतनाम है तो सतगुरु है। अगर सत्संग नहीं है तो सतगुरु नहीं है। ये अच्छी तरह समझने वाली बात है। देखिए, अगर आपने एनालाइज किया हो, आप अपने आप को एनालाइज करिए, सोचिए कि अब कौन है। हम नहीं है जो बैठे हुए हैं। ये हमारा स्थूल शरीर है, ये हमारा स्थूल शरीर है, स्थूल, जिसमें हाथ है, पैर है, नाक है, कान है, परमात्मा ने बड़ा सुंदर बनाया है स्थूल शरीर। और अब उसी की सेवा करते हैं, स्थूल शरीर। स्थूल शरीर की हम सेवा करते हैं, इसी को नहलाते हैं, इसी को सजाते हैं, सारी चीजें इसी के साथ करते हैं। ठीक है। इसमें क्या हुआ, हाथ, पैर, नाक, कान, सारी चीजें अवेलेबल है। 10 इंद्रियां हैं इसकी, इंद्रियां बोलते हैं। ठीक है। जब हम सोते हैं तो ना हाथ हिलता है, ना पैर हिलता है, ना आंख देखने का काम करती है, ना कान सुनने का काम करता है, ना सूंघने का काम। वी गो इन टू रेस्ट, चला जाता। क्रिया की हुई, ये जो इंद्रियां हमारी हैं सारी की सारी, ये मन के अंदर सिमट जाती है, मन के अंदर चली जाती। और जब सुबह उठते हैं तो बहुत ताजगी के साथ उठते हैं। जब नींद अगर पूरी हो गई हमारी, बहुत ताजगी के साथ उठते हैं हम लोग। काम करने की इच्छा है, काम करने की शक्ति है, काम करने के लिए उत्साह है। अगर नींद ना आए तो क्या होता है, सुबह काम करने की इच्छा नहीं होती, आलस से लगा रहता है सारा। ठीक है। तो क्या है कि हमने अपने शरीर को आराम दिया, सो के, सो के आराम, सो के हमें आराम मिला। सुबह उठे तो बिल्कुल ताजगी महसूस करते हैं और अपने काम पर लग जाते हैं। उस टाइम ना खाते हैं ना पीते हैं, सोते हुए। दिन में तो फिर भी 2-2 घंटे बाद कुछ ना कुछ खाते रहते हैं, मगर सोते हुए ना खाते हैं ना पीते हैं। हमको एनर्जी कहाँ से मिलती है? एनर्जी खाने से नहीं मिलती, एनर्जी मिलती है मन से, मन से एनर्जी मिलती है हमको। ठीक है। तो क्या हुआ, हमने अपने शरीर को आराम दिया, रेस्ट करके सो के 8 घंटे हमने आराम दिया। उसके बाद क्या हुआ, ये तो आराम हो गया हमारा। हमारा मन 24 घंटे चलता रहता है, 24 आवर्स। दिन में सोचता है, रात को सपने दिखाता है। दिन में सोया, रात को सपने दिखाया, 24 आवर्स। और जितनी आपकी जिंदगी है, इंटू 24 आवर्स, इंटू नंबर ऑफ डेज लगा लीजिए कि इतने साल तक बराबर मन जो है चल रहा है। होता क्या है कि जब मन ज्यादा चलने लगता है तो कहते हैं इसको डिप्रेशन आ गया। कम चलने लगता है तब भी बताते हैं कि डिप्रेशन आ गया। और डॉक्टर साथ साथ डिप्रेशन की दवाई दे देता है और कहता है कि भाई सोने की कोशिश करो, इससे आपके मन की गति कंट्रोल होगी और ठीक होगी। ठीक है। तो अब क्या हुआ कि मन जब 24 घंटे चल रहा है, उसको आराम नहीं है मन को। उसके बाद एक शरीर और है, ये मन की जो बात है, ये हमारा कारण शरीर है। दूसरा सूक्ष्म शरीर, पहला स्थूल शरीर, ये कारण शरीर। अब आ गया सूक्ष्म शरीर, नेक्स्ट, तीसरा शरीर। ठीक है। जब इस पर आए तो इसके अंदर क्या है, इसमें है चैतन्यता और आनंद। जो चैतन्यता हमारी है वो हमारी इस शरीर के अंदर है, आत्मा के अंदर। आत्मा में दो चीजें हैं। तो ये हुआ आत्मा। जब आत्मा शरीर से निकल गई तो दोनों शरीर बेकार हो जाते हैं। अगर आत्मा शरीर से निकल जाए
तो कहते हैं कि आदमी परमात्मा के पास चला गया। सारा खेल आत्मा का है। आत्मा के अंदर आनंद है और चैतन्यता है। चैतन्यता भी उसी से है और आनंद भी उसी से है। आनंद लड्डू में नहीं है, आनंद खाने में नहीं है, आनंद मकान खरीदने में नहीं है, आनंद गाड़ी खरीदने में नहीं है। ये सारी चीजें हमारी जो है ये यूज करने वाली है। इससे जो आनंद प्राप्त करते हैं वो अपने अंदर आनंद है सारा। ठीक है, अगर एक आपने मिठाई का टुकड़ा खाया तो थोड़ा आनंद आया, दूसरा खाया तो और आया, तीसरा आया तो और खाया, चौथा आया तो और आया, पांचवा आया तो मन भर जाता है। ठीक है, ये हमारा क्या हुआ कि विषय का आनंद है, विषयों से है, विषय आनंद है। और जैसे ही हम परमात्मा का नाम लेते हैं उसके अंदर आनंद बढ़ता चला जाता है। जितना आप परमात्मा को याद करेंगे उतना आनंदित होंगे, उतना ज्यादा आपको आनंद मिलेगा। अब क्या हुआ कि जब हमने ध्यान किया तो हमारा मन जो है खाली हुआ, और जैसे ही मन खाली हुआ, जैसे हम ध्यान के अंदर गए, हमारा मन जो है वो हमारी आत्मा में सिमट जाता है और वहां उसको मिलता है आराम, बहुत जबरदस्त। इसलिए हमारे यहाँ जितने भी लोग आते हैं अगर रेगुलर सत्संग में आ रहे हैं तो उनको सुषुप्ति की अवस्था आती है। सुषुप्ति मतलब नींद की अवस्था है, और उसको पार करके हम समाधि की अवस्था पर पहुंचते हैं। ठीक है, तो ये हुआ शरीर की बनावट। तो जैसे हमने शरीर को आराम देना शुरू किया वैसे ही मन को भी आराम देना बहुत जरूरी है। भगवान श्री कृष्ण ने गीता में साधक की दृष्टि से 4 विशेष बात बतलाई। पहली आहार की शुद्धि, दूसरी विहार की शुद्धि, तीसरा अभ्यास और चौथा मेरा अभ्यास। ऐसे मन नहीं लगेगा। ऐसे आप कोशिश करेंगे घर के अंदर तो आपका ध्यान नहीं लगेगा। अगर सत्संग में रेगुलर जाते होंगे, इसलिए सत्संग की महत्ता है, तो थोड़ा मन आपका लगा, थोड़ा दूसरे का लगा, थोड़ा तीसरे का लगा, तो एक एटमॉस्फेयर क्रिएट हो जाता है। सत्संग का मतलब संगत से है। सत्संग का मतलब संगत, और संगत में थोड़ा थोड़ा करते करते ऐसा भाई जो बगैर ध्यान के बैठता होगा उसका भी ध्यान लगना अपने आप शुरू हो जाता है। और पूजा में ध्यान करने की बड़ी आवश्यकता है। ध्यान योग, ध्यान योग का मतलब ध्यान अपने जीवन में जोड़ना। గురుదేవులు ఏమని చెప్తున్నారంటే ఎప్పుడు చెప్పేటువంటి మామూలు ప్రవచనం కాదు, కొంచెం చాలా చాలా ఓపెన్గా చెప్తున్నాను వేళ అని చెప్పారు. చాలా విషయాలు ఎప్పుడు చెప్పేటువంటి సాధారణమైన ప్రవచనం కాదు. ఇందాక మనందరం చెప్పాం, క్రమం తప్పకుండా సత్సంగం వెళ్తున్నామండి, చాలా సంవత్సరాల నుంచి సత్సంగం వెళ్తున్నామండి అని చెప్పి. గురుదేవులు ఏమని తెలియజేస్తున్నారు? సత్సంగే ముఖ్యం. సత్సంగ్ లేకపోతే సత్నామం లేదు, సత్నామం లేకపోతే సద్గురువు లేరు అని చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది సత్సంగ్. సత్ అంటే పరమాత్మ, భగవంతుడు. పరమాత్మతో లేదా భగవంతుని యొక్క సాన్నిధ్యంలో మనల్ని కలిపేది, ఆయన యొక్క సాన్నిధ్యంలో మనల్ని కూర్చోబెట్టేదే సత్సంగ్. సంగ్ అంటే కలయిక. కనుక మనం ఎల్లప్పుడూ కూడా సత్సంగే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తూ ఉన్నారు గురుదేవులు. ఎందుకని? అక్కడ జరిగేది విశేషమైనటువంటి అభ్యాసం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియచేసినట్లుగా 4 ముఖ్యమైనటువంటి విషయాలు: ఆహార శుద్ధి, విహార శుద్ధి, అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।